రాష్ట్రంలోనే మంత్రివర్గ విస్తరణ సందర్భంగా రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత కల్పించాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మల్లెడ్డి రంగారెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు. మరి రంగారెడ్డి జిల్లాలోనే గెలిచిన నాయకుడు, మరి అలాంటి నాయకుడికి మంత్రి పదవిలో స్థానం కల్పించాల్సిందిగా ఏఐసిసి అధిష్టానానికి కోరడం జరుగుతుంది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయొద్దని, రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేయాల్సిందిగా అధిష్టానానికి కోరడం జరుగుతుంది. మరి రంగారెడ్డి గారు కార్యకర్తలను కనురెప్పలా కాపాడుకునే నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు. పార్టీని బలోపేతం చేసే నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు. మరి గత 10 సంవత్సరాలు కేసీఆర్ ఎంతో ఇబ్బంది పెట్టినా, ఎంతో నిర్బంధించిన మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోనే రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మల్లెడ్డి రంగారెడ్డి వైపు ఉంది. ఎందుకంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అత్యధిక ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ గెలిపించిన నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు. మల్లెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవిలో స్థానం కల్పించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ తరఫున కోరడం జరుగుతుంది.